12 శివలింగాలను దర్శించుకుంటున్నారు. ఈ నెంబర్స్ ఆధారంగా షిఫ్ట్ చేయబడ్డది 1980. బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం నాసిక్ త్ర్యంబకం త్ర్యంబకేశ్వరుడు. దానికి అర్చన కానీ అభిషేకం కానీ చేస్తే మనకు 1000 రెట్ల పుణ్యం లభిస్తుంది. మీరు దీపావళి ఫెస్టివల్ జరుపుకుంటారు కదా, ఇది కేదారేశ్వర జ్యోతిర్లింగం హిమాలయ పర్వత శ్రేణి. నోములు కూడా 2 రకాలు, అమాస నోములు పున్నమ నోములను జరుపుకుంటారు. లాస్ట్ ఇయర్ మనకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఒకే నెలలో ఏర్పడ్డది. సూర్యగ్రహణం చంద్రగ్రహణం సంవత్సరానికి దేని తిప్పలతో ఏర్పడ్డది. మీకు అందరికీ తెలిసిన శివలింగం మల్లికార్జున స్వామి ఆలయం శ్రీశైలం అచ్చంపేట. అదేవిధంగా సోమేశ్వర ఆలయం గుజరాత్. మొట్టమొదటి భీముడు 5 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం, మల్లేశ్వరం. ఇది సోమేశ్వరం. రాను ఇప్పుడు సోమశిలిగా మారిపోయింది. శివ సంపత్తో ఫ్యామిలీస్ రన్ అయ్యేవి ఒకప్పుడు. ఉజ్జయిని, మహాకాళేశ్వరుడు. ప్రతి క్యాండిడేట్లో ఓంకార శబ్దం వస్తుంది కాబట్టి మనకు అక్షరాభ్యాసం కూడా ఓం నమ శివాయ, ఓం సరస్వతి నమ అని జరుగుతూ ఉంటుంది. కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. కాశీ, గయా, ప్రయాగ పెద్దల తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. అక్కడ చేసిన ఒకటే, ఇక్కడ చేసిన ఒకటే. ఎందుకంటే సప్తనది సంగమం ఉంది. 7 నెలల కలయికనే సప్తనది సంగమేశ్వరం అంటారు. నాగేంద్ర జ్యోతిర్లింగం. కొందరికి కులదోషం, నాగదోషం అని ఉంటుంది. వాళ్ళు 11 ప్రదక్షిణలు చేసి అభిషేకం చేయించుకుంటే మంచిది. శ్రీరామ జ్యోతిర్లింగం భద్రాచలం. భీమేశ్వర జ్యోతిర్లింగం ధర్మరాజు పరిపాలన విధానంలో భీముడు బలిశాలి కాబట్టి భీమేశ్వర జ్యోతిర్లింగం స్థాపించడం జరిగింది. విఘ్నేశ్వర జ్యోతిర్లింగం మనం మొట్టమొదటిగా వినాయకుడి పూజ చేసిన తర్వాతనే మిగిలిన పూజ స్టార్ట్ చేస్తాం. ఆటంకాలు తొలగడానికి ఎక్కువగా వినాయకుడి పూజ చేస్తూ ఉంటాం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని పుష్కరాలు అంటారు. ప్రతి నదికి పుష్కరాలు వస్తాయి. లాస్ట్ ఇయర్ మన గంగా పుష్కరాలు వచ్చింది. కేదార్నాథ్ బద్రీనాథ్ ఆ ఏరియానే వైద్యనాథుడు. ఒకటి అమ్మవారు మనకు దసరా నవరాత్రులు విధాకారాల్లో దర్శనం ఇచ్చి చివరికి లలిత అమ్మవారిగా మారిపోతుంది. కొల్హాపూర్ మహారాష్ట్ర. విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, గజలక్ష్మి, మోక్షలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి. వీళ్ళు అష్టలక్ష్ములు. మనం వచ్చేసి వైభవలక్ష్మి పూజా విధానం తెలుసుకొని అమ్మవారికి పాత్ర కావలేదు. మీరు పోయి ఒక వాటర్ పోయండి. వాటర్ తల మీద